నమస్కారం. 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. తర్వాతేంటి? ఇది ప్రతి విద్యార్థిని, వాళ్ల తల్లిదండ్రులను తెగ ఆలోచింపజేసే అతి పెద్ద ప్రశ్న. మరి సరైన దారి ఎలా ఎంచుకోవాలి? ఈ కీలకమైన సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి సిబిఎస్ఈ బోర్డులో ఏమేం అవకాశాలున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఇదే కదా ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. స్టేట్ బోర్డులోనే కంటిన్యూ అవ్వాలా, లేకపోతే సిబిఎస్ఈలో చేరాలా? ఈ ఒక్క ప్రశ్న చాలు చాలామంది స్టూడెంట్స్కి, వాళ్ల పేరెంట్స్కి ఒక రకమైన టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక అకాడమిక్ నిర్ణయం కాదు, భవిష్యత్ కెరియర్కి మనం వేసుకునే ఒక బలమైన పునాది లాంటిదే. సరే, మరి ఆ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. అందులో భాగంగా ముందుగా సిబిఎస్ఈ బోర్డును ఎందుకు ఎంచుకోవాలి అనే విషయం చూద్దాం. అసలు సిబిఎస్ఈకి ఎందుకంత ప్రాముఖ్యత, దానివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిబిఎస్ఈ వల్ల కలిగే లాభాలు చూస్తే చాలా క్లియర్గా ఉంటాయి. మొదటిది, దేశవ్యాప్తంగా ఒకే సిలబస్ ఉండటం. దీనివల్ల జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే జేఈ, నీట్, యూపీఎస్సీ లాంటి టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ సిలబస్లో దాదాపు 70% నేరుగా ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచే వస్తుందంటే మీరే ఆలోచించండి. అంతేకాదు, ఇంగ్లీష్ మీడియం కావడం వల్ల హయ్యర్ స్టడీస్కి, అలాగే విదేశాల్లో చదవాలనుకునే వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సిబిఎస్ఈ వల్ల లాభాలేంటో చూశాం కదా. మరిప్పుడు విద్యార్థుల ఇంట్రెస్ట్కి, వాళ్ల గోల్స్కి తగ్గట్టు సరైన దారి ఎలా వెతుక్కోవాలో చూద్దాం. సిబిఎస్ఈలో ముఖ్యంగా అందుబాటులో ఉన్న ఆ 3 దారులు ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 10th తర్వాత సిబిఎస్ఈలో మనకు ముఖ్యంగా 3 దారులు కనిపిస్తాయి. అవి సైన్స్, కామర్స్ మరియు హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్. ప్రతి దారికి దాని సొంత ప్రత్యేకత, అద్భుతమైన కెరియర్ అవకాశాలు ఉన్నాయి. అందుకే వీటిలో సరియైన దాన్ని ఎంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ముందుగా అందరికీ బాగా తెలిసిన సైన్స్ స్ట్రీమ్ గురించి చూద్దాం. ఇందులో మళ్ళీ 2 దారులున్నాయి. ఒకటి పీసీఎం, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఇది తీసుకుంటే ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, డిఫెన్స్ లాంటి రంగాల్లోకి వెళ్ళొచ్చు. ఇక రెండోది పీసీబీ, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇది తీసుకున్నవాళ్లు మెడిసిన్, ఫార్మా, అగ్రికల్చర్ లాంటి కెరియర్లోని ఎంచుకోవచ్చు. ఇక కామర్స్ వైపు వస్తే ఇది పూర్తిగా బిజినెస్, ఫైనాన్స్ ప్రపంచం. అకౌంట్స్, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్ ఇందులో మెయిన్ సబ్జెక్టులు. ఈ గ్రూప్ ద్వారా చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సీఏ, కంపెనీ సెక్రటరీ అంటే సిఎస్, అలాగే ఎంబీఏ, బ్యాంకింగ్, ఫైనాన్స్ లాంటి హై లెవెల్ కెరియర్లను నిర్మించుకోవచ్చు. చాలామంది కొంచెం తక్కువ అంచనా వేస్తారు, కానీ అస్సలు కాదండి. హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్ స్ట్రీమ్ ఎన్నో అద్భుతమైన, విభిన్నమైన కెరీర్ అవకాశాలను అందిస్తుంది. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ లాంటి సబ్జెక్టులతో ఒక లాయర్గా, సివిల్ సర్వెంట్గా, జర్నలిస్టుగా, సోషల్ సైంటిస్ట్గా కూడా రాణించవచ్చు. సమాజం మీద, మనుషుల మీద ఆసక్తి ఉన్నవారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. సరే, సిబిఎస్ఈలోని స్ట్రీమ్స్ గురించి తెలుసుకున్నాం. కాని ఒక్క నిమిషం, అసలు సిబిఎస్ఈని మన దేశంలోని వేరే ఎడ్యుకేషనల్ బోర్డులతో పోలిస్తే ఎలా ఉంటుంది? ఈ పెద్ద చిత్రాన్ని చూస్తే మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఈ బోర్డుల మధ్య తేడాలు చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, సిబిఎస్ఈ ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి పర్ఫెక్ట్. అదే స్టేట్ బోర్డ్ అయితే లోకల్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కొన్నిసార్లు స్కోరింగ్ కూడా ఈజీగా ఉండొచ్చు. ఇక ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల విషయానికొస్తే ఇవి ఇంటర్నేషనల్ ఫోకస్తో సిలబస్ కొంచెం టఫ్గా ఉంటుంది. విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. సో సింపుల్గా చెప్పాలంటే బాటం లైన్ ఏంటంటే, ఎవరైతే జాతీయ స్థాయిలో జేఈఈ, నీట్ లేదా యూపీఎస్సీ లాంటి అత్యంత పోటీ ఉండే పరీక్షలకు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్లు సిబిఎస్ఈని ఎంచుకోవడం చాలా చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఆ పరీక్షల సిలబస్కి సిబిఎస్ఈ సిలబస్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పటిదాకా మనం బోర్డులు, స్ట్రీమ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ సమాచారాన్ని ఉపయోగించి విద్యార్థులు, తల్లిదండ్రులు తమ కోసం, తమ వ్యక్తిగత ఇష్టాల కోసం సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలనే దానిపై ఫోకస్ పెడదాం. ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం మార్కులు ఎక్కువగా వచ్చాయి గదా అని ఏదో ఒక స్ట్రీమ్ను ఎంచుకోవద్దు. విద్యార్థికి దేనిపై ఆసక్తి ఉంది, వాళ్ల భవిష్యత్ లక్ష్యాలు ఏంటి అనేదాని ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఏ దారి తీసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉంటే
సైకోమెట్రిక్ టెస్టులు లేదా కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే చదువుతో పాటు ఒలింపియాడ్స్, స్పోర్ట్స్ లాంటి ఇతర యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల ఓవరాల్ గ్రోత్ ఉంటుంది. సరైన దారి ఎంచుకోవడంలో ఈ విశ్లేషణ ఒక క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాం. అయితే మన ప్రయాణం ఇక్కడితో అయిపోలేదు. రాబోయే భాగాలలో సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ ఇలా ప్రతి స్ట్రీమ్లోని కెరీర్ అవకాశాలను ఇంకా లోతుగా వివరంగా పరిశీలిద్దాం. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ మార్కులు, స్ట్రీమ్సు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే నిజంగా ఏ కెరియర్ మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది, ఏ పని చేస్తే మీకు నిజంగా సంతోషంగా అనిపిస్తుంది? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఆ ఆసక్తే సరైన దారిని చూపించే అసలైన కంపాస్.